ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. గతించిన కాలమంతా మమ్మల్ని కాపాడి నీ రెక్కల చాటును భద్రపరిచారు. ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాం. వింటున్న వారిని దీవించండి, ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరిచి విశ్వాసంలో వృద్ధి పొందించండి. ఆశీర్వదించి ఘనమైన కార్యాలు దేవా మీరు నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాను నా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు తన దృష్టికి ఎట్లు పరిశుద్ధుడు కాగలడు? యోబు స్నేహితుడు మాట్లాడుతున్న మాటని మనం ఇప్పుడు చదువుకున్నాం చరిత్ర నుండి. నా ప్రియమైన దేవుని జనాంగమా, మీరు ఆలోచన చేయండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? మనం దావీదు దగ్గరికి వెళ్తే దావీదు గురించి నీతిమంతుడుగా రాయబడి ఉంది. అలాగే నోవాహు గురించి మనం చదివినప్పుడు నీతిమంతుడు అని రాయబడి ఉంది. అబ్రహాము గురించి నీతిమంతులుగా రాయబడి ఉంది. ఇలా బైబిల్లో మనం చూసినప్పుడు భక్తుల జీవితాల్లో ప్రతి వారు కూడా వారు చేస్తున్న క్రియలను బట్టి, వారు చేసిన ఆ యొక్క మంచి సత్ప్రవర్తన బట్టి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు ఆయా కాలాల్లో. అయితే నేను చెప్తున్న మాట, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు? మనుష్యుడు నీతిమంతుడు కాలేడని ఇక్కడ చెప్పటం లేదు, కానీ దేవుని దృష్టికి అంటే ఆలోచనకి నీతిమంతుడుగా ఎవరు మార్చబడతారు అన్న విషయాన్ని మనం ఇక్కడ చదివి ఉన్నాం. ఎట్లా కాగలడు? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అన్నట్టుగా ఈ ప్రశ్న రాయబడి ఉంది. నీతిమంతులు ఉన్నారు, వారు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు అని మనం చదువుకున్నాం బైబిల్లో. ఆయా దైవజనులు చెప్తుండగా కూడా మనం వింటూ వచ్చాం. మంచిది. అయితే నేను చెప్తున్న మాట అంటే, మన రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చదివితే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారయ్యిరి అని రాయబడ్డారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మారిన వారై ఉన్నారు అని రాయబడి. ఎవరోకో దేవుడు త్రోవనిచ్చాడు, ఇచ్చిన త్రోవ తప్పేరు అని ఇక్కడ దైవజనుడు రోమ పత్రికలో రాస్తున్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు,
పాపం చేసి ప్రతివాడును దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నాడు. అంటే మహిమ ప్లస్ ఘనతను పొందలేకపోతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. హేబేలు నీతిమంతుడుగా, లోతు నీతిమంతుడుగా, అబ్రహాము నీతిమంతుడుగా, వీళ్ళంతా కూడా నీతిమంతుల యొక్క జాబితాల్లో మనము హెబ్రీ పత్రికలో చూడగలుగుతున్నాం. అవును కదూ? అవును, వాస్తవం. ఎవరో కొందరు గురించి దైవజనుడు ఇక్కడ పొందుపరిచినట్లుగా రాసినట్లుగా మనకి కనబడుతున్నాయి లేఖన సత్యాలు. కనుక మనం నీతిమంతులు కావాలి. కనుక నీతిమంతులు కావాలి అంటే నీతిమంతుడుగా దేవుని దృష్టికి నీవు అగపడాలి అనుకుంటే, జనాలు నీ గురించి నీతిమంతుడు అని నీ క్రియల గురించి సాక్ష్యం పలకాలి అంటే నీవేం చేయాలి అన్న రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని చదివితే, యేసు క్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచి, దేవుడు ఇప్పటి కాలం ముందు తన నీతిని కనుపరుచు నిమిత్తం తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఎలాగూ చేసేను అని రాయబడింది. మంచిది. ఇక్కడ కరుణాధారముగా బయలుపరిచి, క్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచి, ఇప్పటి కాలం ముందు తన నీతిని కనుపరుచు నిమిత్తం తాను నీతిమంతుడును, యేసునందు విశ్వసించిన వారిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన లాగు చేసెను అని రాయబడింది. గనుక దేవుడు నీతిమంతుడు. హితోపదేశకాండం 32:4 మీరు చదువుకోవచ్చు. దేవుడు నీతిమంతుడు. యేసుక్రీస్తు నందలి రక్తము ద్వారా కరుణాధారముగా బయలుపరిచాడు. లేదా మన మీద జాలిపడి కనికరపడి కరుణ చూపి క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా నీతిమంతుడైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా మనల్ని తీరుస్తున్నాడు. పాత నిబంధన పరిశుద్ధులైతే వారికి నియమించిన నియమాలను బట్టి కొందరు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడితే, వారి మనసాక్షిని బట్టి లేకపోతే వారికి ప్రభు బయలుపరిచిన మార్గమును బట్టి వారు నడిచినప్పుడు కొందరు నీతిమంతులుగా తీర్చబడితే, ఈ కొత్త నిబంధనలో మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడాలి. ఓ ప్రత్యక్ష గుడారం ఎదుటికి మేక పిల్లలను గాని గొర్రె పిల్లలను గాని తీసుకుని వచ్చినప్పుడు, ఒకడు నీతిమంతుడిగా తీర్చబడాలి అనుకున్నప్పుడు, నేను నీతిమంతుడి కావాలి అనుకున్నప్పుడు, ఆ గొర్రె పిల్ల యొక్క నియమము లేదా గొర్రె పిల్ల ద్వారా ఆ జీవం ద్వారా ఒక వ్యక్తి ఆ రక్తము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడేవాడు. ఆ పాత నిబంధన పరిశుద్ధుల యొక్క విశ్వాసము ఆ పరిమాణమును బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడేవారు. అయితే ఇప్పటి కాలముందు దేవుడు యేసుక్రీస్తు ద్వారా కరుణాధారముగా బయలుపరిచి, యోహాను సువార్తమానములో రాయబడుతున్నట్లుగా, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడినట్లుగా
యేసు క్రీస్తు యొక్క రక్తమందలి విశ్వాసం మూలముగా దేవుడు మిమ్మల్ని ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. డబ్బున్నవాడు సత్రాలు కట్టాడు, డబ్బు లేనివాడు సరివేంద్రాలు పెట్టాడు. నీతిమంతులుగా అగపడాలని అన్నదానమో గోదానమో భూదానమో వస్త్రదానమో చేస్తే మనం నీతిమంతులు కాలేం. యేసు క్రీస్తు రక్తమందలి విశ్వాస మూలముగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలని దేవుడు చేశాడు. ఎలా అని మనం బైబిల్లో గనక అక్కడ చదవగలిగితే, అక్కడ నమ్మువారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తు రక్తమందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని రాయబడింది. కృప చేత. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు రక్తమందలి అని మనం చెప్పుకున్నాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తు రక్తమందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. పాత నిబంధన పరిశుద్ధులైతే కృషితో నీతిమంతులుగా తీర్చబడేవారు ధర్మశాస్త్ర కాలంలో. ఇప్పటి కాలం అయితే అలా కాకుండా నువ్వు నీతిమంతుడుగా ఉండాలని, నీవు దేవుని ఆలోచనలో ఉండాలని, ఆయన పరిరక్షణలో ఉండాలి అని, ఆయన నీతిమంతుడైనట్లుగా నీవు నీతిమంతుడు నీతిమంతురాలుగా ఉండాలని ఆయన ఏం చేసాడు అని మనం చూస్తే, ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. వెండో బంగారో రాగో వినుమో వెలగల రాళ్ళు పెట్టో నువ్వు కొనబడలేదు గాని అమూల్యమైన యేసు రక్తము ద్వారా ఆ రక్తాన్ని విశ్వసించినప్పుడు దేవుడు కృప ఇవ్వటం వలన నీవు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇంకా చెప్పాలంటే డబ్బుతోనూ బంగారుతోనూ నువ్వు కొనలేదు, ఆయన కృప చేత క్రీస్తునందరి విమోచన ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. కృప అంటే అర్థమైందా మీకు? ఇప్పుడు కృప మానవుల ఎడల జాలుపడి కరుణించి కనికరపడి ఉచితంగా మన ఎడల చేసిన కార్యమే కృప అని పిలుస్తారు. ఇది కృప. బైబిల్లో మనం చదవచ్చు. యోహాను సువార్తమానంలో 6వ అధ్యాయము 44వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, వినండి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు అని రాయబడు. యోహాను సువార్తమానం 6వ అధ్యాయము 44వ వాక్య భాగాన్ని కనుక మనం చదివితే, నన్ను పంపిన తండ్రే వాడిని ఆకర్షిస్తేది కనుక గాని ఎవడును నా యొద్దకు రాలేడు అని. బైబిల్లో మనం చదువుకున్నాం, తండ్రి వాడిని ఆకర్షించాలి అని రాయబడింది. మరో చోట రాయబడింది యోహాను సువార్తలోని కృప అనుగ్రహించకుంటే అని. గనుక యేసు క్రీస్తునందు విశ్వసించటానికి దేవుడు ప్రజలకి అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు కనిపరిచి ప్రజల్ని విభ్రాంతి పరిచి వారంతా కూడా యేసు క్రీస్తునందు ఆకర్షించబడినట్లుగా మొదట దేవుడు కార్యం ప్రారంభిస్తాడు. యేసు క్రీస్తు దగ్గరికి ఆయన ఆ కృప చేత ఆకర్షించినప్పుడు వాళ్ళు దేవుని కృప చేత కార్యాలు జరుగుతున్నప్పుడు వారు యేసునందు విశ్వసించడం జరుగుతుంది. అలా యేసునందు విశ్వసించిన వారిని మీరు అపోస్తుల కార్యాల్లో చూడొచ్చు. అపోస్తుల యొక్క సేవా పరిచర్యలో అనేక అనుభవాలు మీరు చూడొచ్చు.
యేసు నామాన్ని విశ్వసించడం. అలాగే యేసు క్రీస్తు బాగు చేసిన వారు కూడా యేసునందు విశ్వసించటం కూడా మీరు బైబిల్ని చదవచ్చు. వారు యేసుని అలా విశ్వసించటం ద్వారా, ఆ విశ్వాసము ద్వారా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. గనుక నా జీవితంలో కూడా దేవుని దృష్టికి ఎలా నీతిమంతుడు కాగలుగుతావు నీవు? దేవుడు కృపనిచ్చాడు, కార్యం జరిగింది. దేవుడు కృపనిచ్చాడు, యేసుక్రీస్తు దగ్గరికి నీవు ఆకర్షించబడ్డావు. దేవుడు కృపనిచ్చాడు, ఆయన్ని విశ్వసించటం జరిగింది, ఆయన రక్తాన్ని విశ్వసించటం జరిగింది. లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగాన్ని విశ్వసిస్తే ఆ రక్తమందలి విమోచన నీకు ప్రాప్తించి నీవు నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. గనుక నీవు డబ్బో బంగారంలో పెట్టి నీతిమంతుడిగా మార్చబడ్డా, క్రియల వలన ధర్మశాస్త్రం వలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డా, ఏదో నీకున్న తెలివో జ్ఞానము చేతనో, నీకున్న చదువో డిగ్రీల చేతనో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డా, దేవుడు నీకు కృపనివ్వటం వల్ల, యేసు దగ్గరికి దేవుడు నిన్ను ఆకర్షించటం ద్వారా, యేసుని నువ్వు విశ్వసించటం ద్వారా మొట్టమొదటిగా నీవు నీతిమంతుడుగా తీర్చబడ్డావన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని మీరు చెప్పుకుంటున్నా ఆ సమయములో దేవుడు మిమ్మల్ని కనికరించి దక్షించి, దేవుడు మిమ్మల్ని జాలిపడి మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చటం జరిగింది. ఇది మొదటి నీతిమంతుని యొక్క వర్షణ. రెండవ విషయానికి మనం రాబోతున్నాం. రెండవ విషయం ఏమిటి అంటే, రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని 17వ వచనాన్ని చదివితే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రాయబడిన ప్రకారము విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లుగా దేవుని నీతి దాని యందు బయలుపరచబడింది. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. మీరు హబక్కూ గ్రంథంలో చదివింది, రాయబడింది చదివే ఉంటారు మీరు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రాయబడి ఉంటే, చాలా మంది బోధకులు, చాలా మంది ప్రసంగించే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసమూలముగా జీవిస్తున్నాను అని. ఇది కేరోదు వాగు దగ్గర రొట్టు మాంసాన్ని తీసుకొచ్చింది కాకి, మోసుకుని వచ్చి ఏలియాను పోషించింది. భౌతికం. బదరీ వృక్షం కింద ఆకలి చేత బాధపడుతూ ప్రాణం పోతుందని బాధపడుతున్న వానికి దేవదూత ఆహారం పెట్టినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఆ వరము చేత 40 రాత్రులు పగళ్ళు ప్రయాణించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. రాజులు సారేపతి యదవరాల దగ్గర పోషించబడ్డాడు ఏలియా. ఆమెకు తింటాకే ఏమీ లేనప్పుడు పోషించబడ్డాడు. దేవుని చేత చెప్పబడింది, లేకపోతే దేవుని చేత ప్రచురించబడింది. ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి కావాలని తెలియను. మీరు ప్రార్థన చేసే పని లేదు, తెలియను. కనుక మీరు ఆలోచన చేసే పని ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఇందాక చెప్పబడిన లిస్టు విశ్వాస పరిమాణాన్ని బట్టి జరిగే కార్యం. కనుక నీలో జరుగుతున్నవి విశ్వాస పరిమాణాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి. అలా నీకు జరిగితే అన్ని జనులు కూడా జరుగుతాయి. పిల్లకి పెళ్ళి అవ్వాలని విశ్వసిస్తారు, గేద పాలు ఇవ్వాలని విశ్వసిస్తారు.
బాగా సంపాదించాలని విశ్వసిస్తారు, ఉద్యోగం రావాలని విశ్వసిస్తారు. ఇవన్నీ భౌతికం. కొందరైతే రకరకాల విశ్వాసాలు, వారికి వారే పురుగొల్పబడి, వారికి వారే ప్రేరేపించబడి రకరకాల విశ్వాసాలు వరుసలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. విశ్వాసం ఒకటే, అదే విశ్వాసంలో వృద్ధి కూడా ఒకటే, వృద్ధి పొందటం కూడా ఒకటి. గనుక మనం ఆలోచన చేయవలసిన విషయాలు ఏమిటి అంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కనుక నా జీవితంలో కూడా యోహాను సువార్త మనం 6వ అధ్యాయము 29వ వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే, 6వ అధ్యాయము 29వ వాక్య భాగాన్ని, యేసు ఆయన పంపిన వాని యందు విశ్వసించుటే దేవుని క్రియలు అని వానితో చెప్పాను. యేసు వానితో చెప్పాను. బైబిల్లో మనం చదువుకున్నాం. ఆయన ఎవరైతే పంపాడో ఆయన్ని విశ్వసించటమే దేవుని క్రియలంట. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని రాయబడి ఉంది. నువ్వు నీతిమంతుడు ఎలా జీవిస్తాడు అంటే విశ్వాసం మూలముగా జీవిస్తాడు. అంటే అర్థం ఏమిటంటే, నువ్వు నీతిమంతుడు కదా, విశ్వాసం వస్తే బిర్యానీ వచ్చేస్తుంది. కొండ బిర్యానీ గాళ్ళు ఉంటారు, కొండ బిర్యానీ వచ్చేస్తుంది, తిండి వచ్చేస్తుంది, డబ్బు వచ్చేస్తుంది. ఇవన్నీ విశ్వాసం ద్వారా జరిగే కార్యాలు. జీవించడం వేరు, ప్రవర్తించడం వేరు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసిస్తే నీలోనికి దేవుని క్రియలు వస్తాయి. ఆ క్రియల చేత నీవు జీవిస్తున్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు, ఆ విధంగా నీ దేహం దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు, ఆ క్రియల చేత బ్రతకటమే జీవించటం. అరణ్యములో ఆహారాన్ని పెట్టాడు, పుర్రెళ్ళ మాంసాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు అంటాడు, నీ పితరులు మన్నా తిని సరిపోయిరి. కానీ నువ్వు ఆలోచన చేయవలసిన పని ఏమిటి అంటే, నువ్వు నీతిమంతుడు అయితే విశ్వాస మూలముగా జీవిస్తావు. సాధుకుడు ఆయన దగ్గరకు వచ్చేవాడి రాళ్ళని రొట్టెలు అయినట్లుగా ఆజ్ఞాపించు, భుజించు. రొట్టె వలన మాత్రం కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన మాట వలన నరులు బ్రతుకుతారని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చెప్పవలసిన మాట ఏమిటి? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఏదో ఆహారాన్ని పెట్టో, ఏదో కార్యం జరుగో, ఏ డబ్బుతోనో, ఏ బంగారుతోనో కాదు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. కనుక నా జీవితంలో కూడా ఆయన యందు విశ్వసిస్తేనే దేవుని క్రియలు. కనుక నా జీవితంలో అట్లాంటి ఒక సౌభాగ్యాన్ని, లేదా అట్లాంటి ఒక ఆ కృపను నువ్వు సంపాదించాలని ఓ దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. కనుక ఆయన ఇచ్చిన క్రియలను చేయటమే, ఆ క్రియల్లో జీవించటమే తెలియాలి. జనాలు ఏమనుకుంటారు? దేవుడు కార్యం జరిగిందని చెప్పుకున్నా నీలో క్రియలు లేకపోతే, నాకు విశ్వాసం ఉందని ఒకరు చెప్పి క్రియల్లో వాటిని కనిపరచలేకపోతే కార్యాలు జరగవని నేను అంటంలా. కార్యాలు కొరకు విశ్వసించినప్పుడు జరుగుతాయి. కానీ విశ్వసించిన నీవు యేసుని విశ్వసిస్తే ఆ విశ్వాసం ద్వారా దేవుని క్రియలే వస్తాయి. ఆ క్రియల గురించి ప్రభు చెప్తున్నాడు. అదే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు.
కనుక నా జీవితంలో అట్లాంటి ఒక గొప్ప కృపను నువ్వు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నప్పుడు ఎట్లా కాగలడు? ఆయన ఇచ్చిన కృప ద్వారా, యేసుక్రీస్తు రక్తమందుల ద్వారా. రెండవదిగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఏదో ఆహారం ద్వారానో లేదా ఏదో పెట్టడం ద్వారానో కాకుండా తన క్రియల వల్ల ఆ వ్యక్తి అతని యొక్క వ్యక్తిత్వం జీవిస్తూనే ఉంటాడు. ఆయన నీతిమంతుడు. కనుక అందరూ తలల వంచండి, కండ్లు మూయండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతవరకు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. మీరు నీరు కట్టి మీరు పల్లింప చేయండి, నీతిమంతులుగా తీర్చండి, ఆశీర్వదించి అభివృద్ధి పరచండి, ఘనకార్యం చేసి మహిమ పొందండి. ప్రతి వారిని కూడా నీతిమంతులుగా తీర్చి వర్ధిల్ల చేసి మీ సంరక్షణలో కాపుదల, భద్రత, క్షేమం, లేఖనాన్ని గ్రహించే మనస్తత్వాన్ని వారికి అనుగ్రహించి వారిని అభిషేకించి వారి మనసులు తెరవబడినట్లుగా మీరు ఆజ్ఞాపించి ఘనకార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఆశీర్వదించి ఈ కృపతో నింపండి, మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. వచ్చే సమయంలో కలుసుకుందాం. అంతవరకు సార్ థ్యాంక్ యూ.